అందరికీ నమస్తే. మీ భూపతి ఆచరణ ఏబి 007 యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం. అయితే ముఖ్యంగా బాధ్యత గల ఒక పౌరుడిగా అందరూ బాగుండాలి, మన పరిసరాలు బాగుండాలి, ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు పరిరక్షణ కమిటీ అని చెప్పేసి మన బాధ్యత గల ఒక పౌరుడిగా మనం అంతా కలిసి కొంతమంది అందరం కలిసి మనం ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జా అయినా, చెరువులు కబ్జా అయినా, పరిసర ప్రాంతాలు ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డా వాళ్ళ కోసం మనం పోరాడుతున్నాం, ఫైట్ చేస్తాను. అయితే ముఖ్యంగా నేను ఒక మాట చెప్తున్నా, ప్రజలు రాజకీయ నాయకుల్ని ప్రజలు నమ్మకం పెట్టుకొని మాకు మంచి చేస్తాడు, మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు బాగుపడతాయి, మనం ఆయనని గెలిపిస్తే ఇక్కడ మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచనతో ఏ రాజకీయ నాయకులైనా సరే, ప్రజలు ఏ పార్టీ అయినా సరే ఆ నమ్మి ఓట్లేస్తూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులు ఎక్కున్నారంటే నేను గెలిచిన తర్వాత మిగతా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు ఇవన్నీ ఉంటాయి కదా, మా పార్టీలు గెలిచిలా అనేది చూస్తుంది తప్ప ప్రజలకి ఏం చేయాలా, ప్రజలు ఏమైతే ఆశించిందో వాళ్ళకి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచన ఈ రాజకీయ నాయకులు ఉండట్లేదు. ఎందుకంటే స్వార్థం బాగా పెరిగిపోయింది. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దాంట్లో విఫలం అయిపోతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా సూటిగా, ప్రజల కోసం రాజకీయ నాయకులు ఆలోచించండి ఎప్పుడైనా. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు గెలిపించింది కాబట్టి వాళ్ళకి మీరు కొంత గొప్ప మీరు మంచి చేయాలని చెప్పేసి ఒక బాధ్యత గల పౌరుడుగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఎంతో అభివృద్ధి చెందాల్సింది ఉంది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి, తర్వాత ఇక్కడ పరిసర ప్రాంతాలు కొద్దిగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా చేస్తే ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి అనే విధంగా ఆలోచన చేసి ముందుకు నడవాలని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తున్నా. అయితే ఇంకొకటి, అధికారులు కళ్ళ ముందు ప్రజలకు సంబంధించిన భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అలాగే పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడాల్సిన భూముల్ని ఏది పడితే అది డేగర్ లెక్క, రాబందుల లెక్క వచ్చి కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసుకొని తప్పుడు రికార్డులు చూపించుకుంటా వాళ్ళు వెంచర్గా మార్చడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని అరికట్టాలా. ఎవరు అరికట్టాలా? అధికారులు అరికట్టాలా. కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, గ్రామ పంచాయతీ ఇవన్నీ ఉన్నది. ఆ ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ ఎందుకున్నారు? ప్రజలకి మంచి చేసే విధంగా మీరు ఉండాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. నేను చూస్తున్నా, ఎంతగానో తిరుగుకుంటా ఒక మంచి పని చేద్దామంటే అధికారులు సహకరిస్తలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని, లంచాలు తీసుకొని ప్రజలకి మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గము, ఇది మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదు. మీకు ఎందుకంటే ఈ ఉద్యోగం డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు. పన్నుల రూపంలో అనేక రకాలుగా ప్రతి ఒక్క ట్యాక్స్ కట్టుకుంటా రూపాయి కూడబట్టిందంతా కూడా మీరు ట్యాక్స్ రూపంలో, ఎందుకంటే బాధ్యత గల ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టి మీకు ఆ ట్యాక్స్ రూపంలో మీకు కట్టిన రూపాయి మీకు జేబుల్లోకి వస్తుంది, ఏది జీతాల రూపంలో వస్తుంది. మరి మీరు ఎవరికి పని చేయాలా? మీరు ప్రజలకి సేవకులుగా ఉండాలా. మరి అధికారులు ఈ కబ్జాకోర్లకి, మణికొమ్మలు ముంచేటోళ్ళకి, మిగతా ఏది బ్లాక్మెయిల్ గాళ్ళకి, అవినీతి ఇట్లా వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ ఉంటే ఇది మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యము ఈ జిల్లాకి మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చెరువులు, కుంటలు, పరిసర ప్రాంతాలు కాపాడాలని చెప్పేసి మేము ప్రజల పక్షాన మీకు కోరుతున్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. మీరు వచ్చి సర్వే చేసుకోండి. ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ చెరువుల్ని, కుంటల్ని మాయం చేస్తా ఉంటే అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఈ సమాజానికి ఇంత కూడా ప్రజలకి నమ్మకాన్ని కలిగించే విధంగా మీరు అధికారులు ఉండట్లేదంటే దీనికి ఎవరు కారణం? మీ అవినీతి, మీ స్వార్థము, మీ ఎట్లంటే మీరు ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఆలోచన లేకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అంటే ఈ ప్రభుత్వాన్ని మీకు ప్రభుత్వం అంటే ప్రజలకి సేవకులుగా మీరు ఉండాలా. మీరు పట్టనట్టుగా ఉంటే, అంటే అదేనట్టుగా పట్టినట్టుగా మీరు ఉంటా ఉంటే దొంగలకి
చాలా ఇచ్చడి తలమైపోయి అగాయిత్యాలు చేసుకుంటా అరాచకాలు చేసుకుంటా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చాలా దారుణంగా తయారైందని చెప్పేసి తెలియజేయడం. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, చుంచుపల్లి మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రతి అధికారికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీ నిర్లక్ష్యం అనేది ఈ జిల్లాకి మంచిది కాదు, చాలా వెనకబడిపోతుంది. ముందుకు పోవాల్సిన ఈ జిల్లా మీ అవినీతి వల్ల, మీ దుర్మార్గాల వల్ల, మీ స్వార్థం వల్ల ఈ భద్రాద్రి కొత్తగూడెం వెనక్కిపోవడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ప్రజలు ఏమైతే ఆశించిందో వాళ్ళకి అనుగుణంగా మీరు పనిచేయాలని చెప్పేసి, మంచి అయితే మీరు నిజాయితీ పల ఆఫీసర్ లెక్కనే ఉండండి. ఒత్తిళ్ళు ఉన్నా సరే ఒత్తిళ్లను అధిగమించి మీరు ప్రజలకు ఏమైతే చేయాలనుకుంటారో అది చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఏ స్వార్థం లేకుండా ఆశిస్తున్నా. దయచేసి అధికారులారా, రాజకీయ నాయకులుగా అమ్ముడుపోకండి. బాధ్యత గల ఆఫీసర్లుగా, అధికారులుగా, బాధ్యత గల నాయకులుగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఎలక్షన్లు రాగానే గెలవాలనే ఆడటం తప్ప ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఒక ఆలోచన రావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మేమేమని కోరుకుంటున్నామంటే, ఇక్కడ నిర్లక్ష్యం వీడి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ప్రభుత్వ చెరువులు, కుంటలు ఉన్నాయో వాటిని రక్షించాలని చెప్పేసి, అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెంలో మంచి వనరులు ఉన్న ప్రాంతం, ఈ సింగరేణి ఉన్నది, కేటీపీఎస్ ఉంది, స్పాంజర్ ఉంది, నాబారత్ ఉంది, ఇక్కడ సిరిలో విధించే మన కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంది, ఇది సింగపురం ఉంది, ఇది గొలుసుల మల్లె చెరువు ఉండే, ఇది చిన్నగుంట చెరువు ఉండే. మొత్తం కూడా ఈ అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇది. మా ఊరిని మీరు తక్షణమే అధికారులు లంచాలకు మానేసి దీని మంచి కోసం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ భూపతి ఆచరణ ఏబీ యూట్యూబ్ ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మంచి మాట ఎవరు చెప్పినా సరే ఖచ్చితంగా అది ముందుకు పోవాలా. నేను ఏ స్వార్థం లేకుండా చేస్తున్నా కాబట్టి మీ ఆదరణ నాకు 100% ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, జై హింద్.